సింధు ఉందా? థ్యాంక్స్. సింధు, ఇది కొంచెం కూడా బాలేదు. ప్రతి చిన్న దానికి ఇలా అలిగి ఇక్కడ రాకూడదు. ఏమండి మీరే చెప్పండి. నేను రాత్రి టిఫిన్ తీసుకురాలేదని అలిగి ఇక్కడికి వచ్చేసింది. ఈ న్యాయమా చెప్పండి? ఏం జరిగిందో మాకంతా తెలుసు. వీళ్ళకి చెప్పిందా? సింధు, దిస్ ఇస్ టూ మచ్. అన్ని విషయాలు వీటితో చెప్పావా? ఏమండి మీరు 2 నిమిషాలు బయటికి వెళ్ళండి ప్లీజ్. సింధు ప్లీజ్, సింధు సింధు ఇంటికి రా, సింధు ఇంటికి రా ప్లీజ్. నువ్వు ఇంటికి రాకపోతే ఆ మూటికి వెళ్ళిపోతానని చెప్తుంది. ప్లీజ్ సింధు ప్లీజ్. వస్తానని ప్రామిస్ చేయి. వస్తానని ప్రామిస్ చేయి. శివా అయ్యో అయితే వస్తానని ప్రామిస్ చేయి. ప్రామిస్ ప్రామిస్. ఓకే ఆల్ రైట్. హలో, రండి. ఉషా, నేను ఇంటికి బయలుదేరుతున్నానే. ఏయ్ ఏమైంది నీకు? ఇక మీదట ఆ ఇంటికి వెళ్ళానని ఆ ఊ అని చెప్పావు కదా. అలా అని కాదు, అక్కడ ఆంటీ ఒక్కతే కష్టపడుతుంది కదా అని. బాయ్. చాచా. ఏవే వచ్చాడు, గొడవ చేశాడు, తలుపులేశాడు, తీసుకెళ్ళిపోయాడు. తొందరగా పెళ్లి చేసుకుందామే. నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. రా, బైక్ ఎక్కు, మాట్లాడుకుంటూ వెళ్దాం. కుదరదు, నేను ఇప్పుడు నీతో రాను, ఆటోలో వస్తాను. ఓకే, అయితే నేను రెస్టారెంట్లో వెయిట్ చేస్తాను. కూడా కొంచెం రా బాబు. బాగుండదురా ఇంగ్లీ. ఫ్రెండ్షిప్ మధ్యలో ఎంగ్లీ ఏముందిలేరా? బాగుండదురా, వద్దండి. ఏ పర్లేదురా. ఇప్పుడు దాగు. శివ, ఏమైపోయారా నువ్వు? అరే వీళ్ళు ఇక్కడ ఉన్నారేంటి? వీళ్ళ ముందు సింధు తిట్టిందంటే ఉన్న పరువు కూడా పోతుంది. ఛా, ఏదన్నా చేయాల్సింది. అరే సింధు మనోడి మీద కోపగించుకుని హాస్టల్కి వెళ్ళింది. ఇప్పుడు మనోడికి డోస్ ఇస్తా చూడు. లేదురా ఇవ్వదు. మా లవర్ చెప్పింది. నీలెవరా? మా ఫ్రెండ్ లవరు. ఇప్పుడు చూడు. హాస్టల్ నుంచి ఇలాగైనా వచ్చేది. ఏ దారిలో ఎవరెవరు చూసారో ఏంటో. ఏమైంది? వెనక కవర్ చేసి నిలబడు. ఏం చేస్తున్నావు? వెనకాల అందరు చూస్తే పర్వాలేదా? ఓకే, దట్స్ గుడ్. ఏ బాబు, ఎంత కటింగ్ ఎత్తున్నాడు వీడు? చివరికి నువ్వు కూడా నారా? ఏ వెనకాల ఏమైంది? చిరిగిందా? నా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వాళ్ళ కోసం ఉత్తుగా చెప్పా. అంతా కూర్చో కూర్చో. ఓకే, తిట్టు తిట్టు. నేను శుద్ధ వెధవలా ప్రవర్తిస్తున్నాను. నీ మనసుని కొంచెం కూడా అర్థం చేసుకోవటం లేదు. నీ విలువ, నీ గొప్పతనం గురించి తెలుసుకోవటం లేదు. నేను నీకోసం ఏది వదిలిపెట్టలేదు. అసలు వీడినెందుకు పెళ్లి చేసుకున్నాను రా అని అనుకుంటున్నావు కదా? కదా? కరెక్ట్ కరెక్ట్. ఓకే, తిట్టు తిట్టు తిట్టు. ఐ లవ్ యూ. ఆశ్చర్యంగా ఉందా? నిన్న మొదటిసారిగా మనసు విప్పి నీ ప్రేమ గురించి చెప్పావు. నన్ను కౌగిలించుకున్నందుకు బాధపడ్డావు. నేను నిన్ను ప్రేమించాలని ఎంతో ఆశపడుతున్నావు. ఇంతకన్నా ఒక అమ్మాయికి ఏం కావాలి శివా? ప్రామిస్. అన్నీ నీవే.
ఏ సింధు, నువ్వు హాస్టల్ నుంచి ఎందుకు వచ్చావు? నేను నీకేం చెప్పి పంపించాను? నేను ఊటీ వెళ్తే అప్పుడైనా వాడికి నీ బాధ్యత తెలుస్తుందని ఇలా చేశాను. మళ్ళీ మీ ఇద్దరు గొడవ పడ్డారు. నువ్వు ఒక పక్కన వాడొక పక్కన ఇలా ఉండడం చూస్తే నేను సహించలేను. ఇందుకు మీ ఇద్దరికి పెళ్లి చేశాను. ఏంటి నా పాటికి నేను మాట్లాడుతుంటే నువ్వేం చేస్తున్నావు? నా థింగ్స్ అన్ని తీసి శివ రూమ్లో పెట్టాలి. ఆ తర్వాత ఆంటీ, పెళ్లి రోజున నన్ను అలంకరించారే, అలాగే ఇప్పుడు అలంకరిస్తారా? దేనికి? ఎందుకంటే కల్నల్ రాజగోపాల్ పద్మావతిల కుమారుడైన శ్రీ శ్రీ శివశంకర్ గారిని ఈ రోజు నుంచి నా భర్తగా మనస్ఫూర్తిగా స్వీకరించబోతున్నాను. ఏం చెప్పావు? అర్జెంటుగా నీ నోట్లో పంచదార పోయాలి. పంచదార వద్దు కానీ మీ అబ్బాయిని ఇస్తే చాలు. అమ్మా కొట్టానంటే నిన్ను ఏమో అనుకున్నాను. ఆగమ్మంటే నీ వెనక నేను తిరగలేను. అరే నేనేమన్నా చిన్నపిల్లనా? ఎంత శుభవార్త చెప్పావే. ఏమైందిరా? నేను అటెండ్ చేసిన ఆర్మీ ఎగ్జామ్స్ అన్నీ పాస్ అయ్యాను. సెలక్షన్ కార్డ్స్ వచ్చాయి, కానీ నాకు ఇవ్వకుండా దాచేశావు. నోర్మి, ఎవరో చెప్పారు? అలాంటిదేం లేదు. నువ్వు అనవసరంగా మాట్లాడుకో. అబద్ధం చెప్పకండమ్మా. మూడు సార్లు మీరే కదా సంతకం చేసి తీసుకున్నారు. నేను అనుభవించింది చాలా. నా భర్త ప్రాణం తీసుకుంది చాలదా? నా కొడుకునైనా వదిలిపెట్టండి. ఆంటీ ఆంటీ చూడండి, కాళ్ళ పారాణైన హారని అమ్మాయిని చూడండి. నాకైతే ఈ అమ్మాయి పట్టాలా? మీరు అలా మాట్లాడకూడదమ్మా. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కల్నల్ భార్య మీరు. చాలు, దేశం దేశం అని నా వంశాన్ని నాశనం చేయకండి. వాడు రాడు, నేను వెళ్ళలేను. మీరు బయటికి వెళ్ళండి. సార్, ఇది నా సొంత విషయం. ఐఎమ్ గోయింగ్ టు కమ్ విత్ యూ. ఇందులో తలదూర్చడానికి ఎవరికి హక్కు లేదు. ఎవరికి రా హక్కు లేదు? నేను నీ కన్న తల్లినిరా. ఇంతవరకు నీ గురించి చాలా గొప్పగా అనుకున్నానమ్మా, కానీ నీలో ఇంత స్వార్థం ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. నీ కడుపున పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను. నా కడుపున పుట్టినందుకు సిగ్గుపడుతున్నావురా? ఎంత మాట అన్నావురా? ఎంత మాట అన్నావు? నేను చచ్చిన తర్వాత కూడా నీ మొహం నాకు చూపించుకో. బయటికి పోరా. నా పాదం ఆగేనా, ఏ బంధం కాదన్నా, చెరిగిన శాంతి చెదిరిన కాంతి కనబడుదారే
వెతుకుతూ సాగుతున్న వేళ నా పాదం ఆగేనా ఏ బంధం కాదన్నా కమ్మని జోలలతో చిన్ననాటి ఆకలా కమ్మిన జ్వాలలతో నిలిచింది కన్నులా తీయని ఊహలా తీరని ఆశలా అలనాటి జ్ఞాపకాల కోవెలా కోయిల పాటలా కోరిన కోటలా పిలిచింది నన్ను కోటి గొంతులా చెరిగిన శాంతి చెదిరిన కాంతి కనబడు దారి వెతుకుతూ సాగుతున్న వేళ నా పాదం ఆగేనా ఏ బంధం కాదన్నా మొదలైంది ఈ కదం నీ చదువాలతో పదునైంది పౌరుషం నీ అదలోలయ వినబడనీయక నన్ను ఆపకమ్మ కాలు తూలగా నీ కనుపాపలో కాంతిని ఈయక కరిగించకమ్మ కంటి నీరుగా చెరిగిన శాంతి చెదిరిన కాంతి కనబడు దారి వెతుకుతూ సాగుతున్న వేళ నా పాదం ఆగేనా ఏ బంధం కాదన్నా శివా నిన్ను కలవడానికి ఒక అమ్మాయి వచ్చింది. సింధు मैं इनसे नहीं शिवराम से मिलने आई हूँ. शीला कितने दूर आके अभी आई हूँ. శివ నిన్న ఎక్కడైనా వెతకను నీకోసం నీ వైఫ్ వచ్చింది. కాదు, నువ్వు ఫోటోలో చూపించావే అదే అమ్మాయి గంట సేపు నుంచి నీకోసం వెయిట్ చేస్తుంది. హలో సాబ్ ఆయే.
నువ్వు ఎలా ఉన్నావు? అమ్మ ఎలా ఉంది? నాతో బయటికి రావడం కుదురుతుందా? అమ్మ ఎలా ఉంది సింధు? మ్మ్. ఏంటి మాట్లాడలేదు? నా మీద ఇంకా కోపం తగ్గలేదనుకుంటా కదూ? సింధు, ఏంటిది? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఒక చిన్న ఫంక్షన్, మనిద్దరం కలిసి వెళ్ళాలి. లేకపోతే డాడీ చాలా ఫీల్ అవుతారు. ఎంత పొగరు నీకు! మీ డాడీ ఫీల్ అవుతారని ఢిల్లీ వరకు వచ్చి నన్ను ఇక్కడ తీసుకురావడం తెలుసు కానీ నన్ను చూసి ఎలా ఉన్నావు శివ అని అడగాలని కూడా అనిపించలేదా? నేనేమన్నా నీ కంటికి ఒక రాతి బొమ్మలా కనపడుతున్నానా? చెప్పు. లేకపోతే నువ్వు ఏం చెప్పినా చేయడానికి ఒక బానిసని అనుకుంటున్నావా? చెప్పు సింధు. నీకు డబ్బుందన్న అహంకారం చూపించావు. ప్లీజ్ శివ, ఒక్క 2 నిమిషాలు వచ్చేళ్ళు. హాయ్ సింధు. హాయ్. ఎంతసేపు వచ్చి? కమాన్ 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 సింధు.